శక్తి, సన్నిధి గురించి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని శక్తిని వెతికారు, కార్యాలని. కానీ మోషే దేవుని సన్నిధి, మహిమను చూశాడు. ఎవరు నిలిచారు, ఎవరు పాడైపోయారు మీకు తెలుసు. దేవుని శక్తి ఎలా ఉంటుందంటే, నువ్వు అసలు దేవుని ప్రేమించపోయినా సరే, నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉన్నావు, ఎక్కువ భాషలో మాట్లాడి ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థనలో ఉన్నావు ఎక్కువ, నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు, కృపావరాలు పొందుకుంటావు ఖచ్చితంగా. దేవుని శక్తిని, దేవుని కృపావరాలని నువ్వు దేవుని ప్రేమించకపోయినా, ఆత్మల భారం లేకపోయినా సరే, నీకన్నా శక్తిని పొందుకోవాలి. శక్తి, దేవుని శక్తి, పవర్ అంటూ నువ్వు ఎక్కువ ప్రార్థన, భాషలో ఉపవాసం చేస్తే నువ్వు శక్తిని, కృపావరాలను పొందుకుంటావు. కానీ దేవుని సన్నిధిని పొందుకో, దేవుని సన్నిధిని అనుభవించలేదు. దేవుని సన్నిధి ఎవరు అనుభవిస్తారయ్యా అంటే, దేవుణ్ణి ప్రధానంగా పెట్టుకుని దేవుణ్ణి ప్రేమించేవాడు. ఇందాడు పాట పాడాం, నీ కోసం వేచి ఉన్నా. కానీ ఇంకో శక్తి పొందేవాళ్ళు దేనికోసం వేచి ఉంటారు? నీ శక్తి కోసం వేచి ఉన్నా అంటారు. కానీ సన్నిధి అంటే నీ శక్తి, నీ ఆశీర్వాదం కోసం కాదు బాబా, నీ కోసమే వేచి ఉన్నా. ఇంత తేడా ఉంది సన్నిధికి, శక్తికి.